ఇవాళ అయితే కట్టెలు కొట్టుకొచ్చినాము చేనులకేంచి. చేనులో ఒక 4-5 అల్లం నేరేడు చెట్లు ఉండే. అవి ఎప్పుడో ఎండిపోయినాయి నీళ్ళు లేక ఎండకు. అవి పోయిన సంవత్సరం కొట్టుండే అన్నట్టు. ఇక తెచ్చుడు వీలు కాలేదు. అప్పటి నుంచి చేనులోనే ఉన్నాయి. ఇక అవి బాగా ఎండినాక తీసుకొద్దామని చెప్పి అక్కడనే పెట్టినాం. మళ్ళీ ఒకటి ఏంటంటే ఇంటికాడ ఇన్ని రోజులు వేరే తెచ్చుకున్న కట్టెలు ఉండే పొయ్యి కింద పెట్టడానికి. ఇక అయిపోయినాయి. ఇప్పుడైతే మళ్ళీ వాన కొడితే కట్టెలు నానుతాయి, తెచ్చడానికి ఇబ్బంది అవుతుంది. మళ్ళీ పొలం పనులు ఉంటాయి, అవన్నీ ఉంటాయి కాబట్టి ఇప్పుడే తెచ్చేసుకుంటాం అన్నట్టు. ఇక కచ్చడం నిండా తీసుకొచ్చినాము. మళ్ళీ ఇక 1 సంవత్సరం 2 సంవత్సరాల దాకా సరిపోతాయి. ఎందుకంటే పొయ్యి ఎక్కువ వాడం కదా, అట్లా అన్నీ ఇక హీటరు అది కుక్కరు అవే అవుతుంది. కానీ హీటర్ నీళ్ళు వాడొద్దని, మంచిది కాదని ఇక ఎక్కువ అయితే మేము పొయ్యి మీదనే కాగబెట్టుకుంటాం నీళ్ళు. అందుకని కట్టెలు తెచ్చుకున్నాం. మళ్ళీ ఆడేసి ఇక చిన్న చిన్న కొడతాడు అన్నట్టు. మళ్ళీ కొట్టి మళ్ళీ ఇంట్లోకి పెట్టుకుంటాం అన్నట్టు. ఎందుకంటే వాన కొడితే నానుతాయి, మళ్ళీ పొయ్యి మండదు కదా. అందుకే ఇక కొన్ని 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 తీసుకొచ్చుకుంటా చిన్న కొట్టినాక ఇంటికాడ రేకుల కింద పెట్టుకుంటాం. ఇవైతే ఇక అన్నీ బయటనే ఉంటాయి. చూడురు అవన్నీ తీస్తాము. ఇంకా కచ్చడం కూడా ఇంటికే కొట్టుకొచ్చినాం. ఇది అయిపోయాక మళ్ళీ రేపు పొద్దుగాల చేనులకు కొట్టుకోపోతాం అన్నట్టు. ఇప్పుడు మందం అయితే ఇది అయిపోయాక ఎడ్లను బయట కట్టేయాలి. ఇంకో వేప చెట్టు చూడురి, మస్తు చల్లగా ఉంటుంది, నీడు ఉంటుంది. కానీ ఇక రోడ్డుకు ఉంది కాబట్టి దాని కింద కూర్చోము. ఆడికి ఎక్కువ పోము అన్నట్టు. బాగా మొత్తం రోడ్డుకే ఉంది కదా, అందుకే దాని కిందకి పోము ఎక్కువ. అక్కడ వాడమన్నట్టు జాగను. ఇవే కట్టెలు అవి ఇవి ఎడ్లను కట్టేసుకుండా అవి ఇవి ఎత్తాం. ఇప్పుడైతే ఈ కట్టెలన్నీ తీసేస్తాం చూడుర్రి. అది కూడా తీసేసి అయిపోయాను. ఆ కొయ్య కూడా తీసేస్తే అయిపోగదు. ఇటు వాడు కదా మధ్యలో కొయ్య. మెల్లగా ఇక్కడ అయితే సప్పుడు అత్తలేదు కదా, ఎందుకంటే వెనకాల కారీలమ్మ వచ్చిండు. కారీలు బొంబాయి కారీలు సందమామ బిస్కెట్లు అని మైక్ పెట్టుకొని తిరుగుతుండు. ఇంకా అట్లా సప్పుడు రావద్దు కదా వెనకాల, మళ్ళా అంత మంచిగా ఉండదని సప్పుడు బంద్ చేసిన నేనే. మస్తు సేపు వచ్చింది. ఇక పోతాడేమో అది అని చెప్పేసి కొద్దిగా సేపు అట్లనే పెట్టిన వీడియో. కానీ మస్తు సేపు అట్లనే వచ్చింది ఆ మైకు. ఇక చుట్టూ ఇల్లు చుట్టూ తవ్వనే ఉంటుంది కదా, తవ్వంతా తిరిగిపోయేదాకా అదే సప్పుడు వచ్చింది. Yeah.